హలో అందరికీ వెల్కమ్ టు మై సిస్టర్స్ వెడ్డింగ్ సిరీస్. ఈ రోజైతే మా ఇంట్లో ఇల్లు చూపులు అనమాట. మా ఊరు వచ్చి శ్రీకాకుళం, అండ్ శ్రీకాకుళంలో పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయో మీకు ఈ వీడియోస్లో చూపిస్తూ ఉంటాను. ఇక ముందు ముందు చాలా వీడియోస్ అయితే వస్తుంటాయి. ఇది వచ్చి మా ఇల్లు. సో లోపల ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపించేయమండు, ఇల్లు చూపులు అంటే ఒక విధంగా పెళ్లి చూపులు లాంటివే. కాకపోతే ఇక్కడ పెళ్లి కొడుకు వాళ్ళు పెళ్లి కూతురింటికే కాకుండా పెళ్లి కూతురు వాళ్ళు కూడా పెళ్లి కొడుకింటికి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. దాన్నే ఇల్లు చూపులు అంటారు. ఈయన వచ్చి మా తాత అలా చూస్తూ ఉన్నారు. అండ్ ఇలా చుట్టాలందరూ వచ్చేసారనమాట. అన్నీ రెడీ చేస్తున్నాము, ప్రిపరేషన్స్. అండ్ పెళ్లి కొడుకు తరపున వచ్చే వాళ్ళకి ఫ్రూట్ సలాడ్స్ అండ్ స్వీట్స్, అరటిపళ్ళు అండ్ వేరే వెరైటీస్ చాలా పెడతామన్నమాట. అండ్ ఇక్కడ భోజనాలు కూడా ప్రిపేర్ చేస్తున్నారు. కానీ భోజనాలు వచ్చి ఓన్లీ మా చుట్టాలకి మాత్రమే. ప్రజెంట్ అయితే వాళ్ళు వచ్చే ముందు మేము టిఫిన్ తినాలి కాబట్టి టిఫిన్స్ తింటాము. అండ్ మీకు డౌట్ రావచ్చు, ఎందుకు వంటకాలు ఓన్లీ మీ చుట్టాలకి అని చెప్పి అన్నారు అని. ఎందుకు అంటే రీజన్, వాళ్ళు మా ఇంటికి వచ్చి ఓన్లీ స్వీట్స్ మాత్రమే తినాలన్నమాట. హాట్ వస్తువులు ఏవి తినకూడదు. సో టిఫిన్స్ అవి ఏవి అలౌడ్ లేదు. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా మేము అవి తినకూడదు అనమాట. ఈరోజు మాత్రం అలాగే ఉండాలి. పెళ్లి కూతురు రూమ్కి వెళ్ళేసరికి పెళ్లి కూతురు అయితే ఇలా రెడీ అయిపోతుంది. తనే మా చెల్లి. షీఈస్ గెటింగ్ రెడీ. ఇంకా చాలా టైం ఉంది. సో మెల్లగా ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా చాలా టైం ఉంది. మా మా అత్త ఇలా అయితే టిఫిన్ మా చెల్లికి తినిపించేస్తుంది. యాక్చువల్గా మా ఊర్లో అత్తల్ని బాపలని అంటారనమాట. సో మాకు అదే అలవాటు. మంచిగా లిప్స్టిక్ చెరగకుండా చాలా కష్టపడి తింటుంది మా చెల్లి. అండ్ ఇలాగ దేవుడి గది దగ్గర కూడా చాలా ప్రిపరేషన్స్ అయితే అవుతున్నాయి. అండ్ వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇవ్వాలన్నమాట. అది కూడా ఓన్లీ పెళ్లి కొడుకు వాళ్ళకి మాత్రమే. మా పెద్దమ్మ వీడియోస్ తీస్తుంటే సర్దేసుకుంటుంది, అలా తీసేసుకుంటున్నావు ఏంటని చెప్పి జోకులు వేస్తున్నారు. ఇంకా బయటకు వెళ్ళాక ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయో అది చూసేద్దాం. ఇలా మేము బెడ్షీట్స్, బ్లాంకెట్స్ అలా కింద పరిచేసాం అనమాట, వాళ్ళు వచ్చి కింద కూర్చోడానికి. అండ్ ఇలాగ మా చుట్టాలు అయితే ప్రజెంట్ టీ తాగుతున్నారు. అండ్ వాటర్ బాటిల్స్ అన్నీ తీసుకొస్తున్నారు. కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకొస్తున్నారు. అండ్ పెళ్లి కొడుకు వాళ్ళు రావడానికి కూడా ఒక టైమింగ్స్ ఉంటాయన్నమాట. సో ఆ టైమింగ్స్ వచ్చి 10 to 11. ఈ టైమింగ్ వల్ల మేమైతే బాగా సేఫ్ అయ్యాం. మెల్లగా ప్రశాంతంగా రెడీ అవుతున్నాము. సో ఏ గజిబిజి లేకుండా, తొందరపాటు లేకుండా. జనరల్గా అందరికీ ఇల్లు చూపులు 8 o'clock 9 o'clock ఉంటుంది. మాకు అలా కాకుండా హ్యాపీగా ఇలా ఎంజాయ్ చేస్తూ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. మా చెల్లి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందనమాట. మంచిగా ఉంది కదా, నాకైతే తెగ నచ్చేసింది. చాలా అందంగా కనిపిస్తుంది. నా దిష్టే తగిలేలా ఉంది. హాయ్ చెప్పమన్నాను, అందరికీ హాయ్ చెప్పేస్తుంది. మా మమ్మీ వాళ్ళు ఏంటో ఏదో ప్రిపేర్ చేస్తున్నారు, ఏదో రీల్ చేసేద్దామని. ఇలా చుట్టాలతో ఇల్లంతా కలకల్లాడుతుంటే భలే అనిపిస్తుంది కదా. మా మమ్మీ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. అందరూ ముందుగా వచ్చి చాలా మంచిగా హెల్ప్ చేస్తున్నారనమాట. ఇంకా కొంచెం దూరం నుంచి వచ్చే చుట్టాలు కూడా ఉంటారు, వాళ్ళు కూడా రావాలి. మేమైతే ఏ లోటు రాకుండా ఉండడానికి ట్రై చేస్తున్నాము. చూడాలి ఇంకా ఎలా జరుగుతుందో. ఎవరైతే ఇప్పుడు మార్నింగ్ మా చుట్టాలు అయితే మా ఇంటికి వస్తున్నారో వీళ్ళందరూ కలిసి పెళ్లి కొడుకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా తరపు నుంచి అయితే పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతారు. మా చెల్లి దగ్గరికి వెళ్ళేసరికి మా చెల్లికి అయితే నెయిల్ పాలిష్ పెడుతున్నారు. మంచిగా పెట్టించుకుంటుంది. ఫస్ట్ టైం పెట్టించుకుంటుంది. ఎందుకంటే మా చెల్లి పెట్టే రకమే కానీ ఎప్పుడు పెట్టించుకోదు. కానీ ఇప్పుడు ఆప్షన్ లేదు కదా, అందుకని మంచిగా పెడుతుంది. ఆ పట్టీలకి ఆ నెయిల్ పాలిష్ పెడుతుంటే భలే క్యూట్గా అనిపించింది. అసలు మా చెల్లికి నా దిష్టి తగిలేలా ఉంది. అంత అందంగా అనిపిస్తుంది నాకు ఈరోజు. మీరెవరు దిష్టి పెట్టకండి. వీడియో తీసేసరికి శారీ కలర్ కొంచెం మారిందనమాట, కానీ ఈ కలర్ అయితే పర్ఫెక్ట్ ఉంది. కలర్ అయితే మారింది కానీ చాలా బాగా అనిపించింది. ఈ కలర్ తీసుకుని ఉంటే ఇంకా బాగుండేది. యాక్చువల్ కలర్ వచ్చే శారీ గ్రీన్ కలర్ అనమాట. నిండుగా చీర కట్టి అన్ని గాజులు వేసుకొని నెయిల్ పాలిష్ పెట్టి చీర కట్టి అన్ని పువ్వులు ఉంటే ఎలా ఉంటారంటే ఇలా దేవతలా ఉంటారు. ఈ అటైర్లో ఇలా అయితే మా చెల్లిని నేను చూడలేదు. అందులోనూ ఇలా ఇన్ని పువ్వులు పెట్టుకొని అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం నేను చూడలేదు. మా చెల్లి మంచి జోష్లో ఉంది ఈరోజు. చూడండి, ఇంత యాక్టివ్గా అయితే నేను ఎప్పుడు చూడలేదు. పెళ్లి కల వచ్చేసింది బాలా అన్నట్టుంది కదా. ఎందుకో అండి ఈ పాట గుర్తొచ్చింది, అందుకే పాడేశాను. ఇక ఇల్లు చూపులు ఎందుకు చేస్తారు ఏంటి అని చెప్పి దాని గురించి అయితే మాట్లాడుకుందాము. పెళ్ళికొడుకు తరపున వాళ్ళు మా ఇంటికి అండ్ మా తరపున వాళ్ళు పెళ్ళికొడుకు ఇంటికి వెళ్ళడానికి రీజన్, మనం ఆ టైంలో ఏదైతే మాట ఇస్తామో, ఏదైనా చెప్తామో ఇస్తామని చెప్పి దానికి సాక్ష్యంగా వాళ్ళందరూ ఉంటారని చెప్పి రీజన్. ఒకప్పుడు ఇలా
పెళ్లి తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎవరైతే మనకి ఇల్లు చూపులకు వచ్చారో వాళ్ళే సాక్ష్యంగా వచ్చేవాళ్ళు. అండ్ ఏదైనా ఉంటే ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేసేవాళ్ళు అనమాట. సో అలా ఇది వచ్చి ఇల్లు చూపులుగా మారింది. అదే రీజన్. అండ్ మా మామయ్యలు అన్నయ్యలు అందరూ కలిసి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడైతే నేను ఇక్కడ నిల్చొని పెళ్ళికొడుకు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను, వాళ్ళు ఎప్పుడు వస్తారా అని చెప్పి. కొంతమంది పెళ్ళికొడుకు తరపున వాళ్ళు కొంచెం ముందే వచ్చేస్తున్నారు. సో వాళ్ళకి గంధం అండ్ బొట్టు పెట్టయితే లోపలికైతే ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగా వాళ్ళు వస్తున్నారని చెప్పి తెలిసి కొంచెం బయటకు వచ్చి మేమైతే నిల్చుంటున్నాము. వచ్చిన వాళ్ళందరికీ ఇలాగా గంధం కుంకుమ అలా పెట్టేసి లోపలికి రండి అని చెప్పి ఆహ్వానిస్తాము. అండ్ పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చి ఎవరో బయట వాళ్ళేం కాదండి, మా రిలేటివ్సే. సో వాళ్ళకి మాకు కామన్ అయితే చుట్టాలు ఉన్నారు. అందులో మా అత్తయ్య ఉంది అండ్ నేను కూడా కామన్ చుట్టాన్ని. సో పెళ్ళికొడుకు తరపు నుంచి నేను ఉన్నాను అండ్ పెళ్లి కూతురు తరపు నుంచి కూడా ఉన్నాను. సో మాకైతే ముందే గంధం అండ్ కుంకుమ అయితే పెట్టేశారు. అండ్ ఇక్కడ వచ్చి మా ఫేవరెట్ మావయ్య అయితే వచ్చేసారు. మాకు చాలా ఇష్టం అనమాట. ఈయన వస్తే భలే కలకల్లాడిపోద్ది ప్లేస్ మొత్తం. మా మావయ్య తరపు నుంచి అందరికీ హాయ్. ఇలా సేమ్ ప్రాసెస్తో అందరికైతే చేస్తాము. నేను ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నాను. ఈలోపు వచ్చేసారండి పెళ్ళికొడుకు వాళ్ళు. వాళ్ళ రాకకై నేను కాళ్ళు నొప్పులతో అలా ఎండలో ఇలా ఫోన్ పట్టుకొని నిల్చుంటూనే ఉన్నాను. ఇన్నాళ్ళకి మీటింగ్ సమాప్తమైంది. ఇంత చిన్న ప్లేస్లో అంత పెద్ద కారు ఎలా వస్తుందా అని చెప్పి అలాగే ఆగిపోయారు. కొంచెం సెట్ చేస్తున్నారు అనమాట, వస్తుందో లేదా అని చెప్పి చూస్తున్నారు. మొత్తానికి మా ఇంటి ముందుకైతే వచ్చేసింది. ఎట్ లాస్ట్ ఇదిగోండి మా పెళ్ళి కొడుకు. కొంచెం గ్లాస్ దించితే మీకు ఫేస్ చూపిస్తాను. అలా దిగకుండా ఏదో మాట్లాడేసుకుంటున్నారు. అందుకే ఇంకా లాస్ట్కి వీళ్ళు దించేలా లేరని చెప్పి నేనే గ్లాస్ దించు అని చెప్పి అన్నాను. ఎట్ లాస్ట్ దించేశారు. అతనే మా పెళ్ళి కొడుకు. హాయ్ చెప్తున్నారు. పెళ్ళికొడుకు ఫ్యామిలీ అయితే ఫస్ట్ దిగిపోతున్నారు. పెళ్ళికొడుకు కారు దిగకుండా ఇంకా ఏం ఆలోచిస్తారో నాకు అర్థం కాలేదు. ఇక నేను దిగవయ్యా బాబు అన్నాను. ఇక లాస్ట్ దిగుతున్నారు, ఎంట్రీ ఇస్తున్నారు అనమాట. ఇక సిగ్గుపడుతూ మెల్లగా లోపలికైతే వచ్చారు. ఎంత భయపడుతున్నారో చూడండి. సిగ్గుపడాల్సిన మా చెల్లెమో సిగ్గుపడట్లేదు. ఇక్కడ పెళ్లి కొడుకు తెగ సిగ్గుపడిపోతున్నారు. ఇక్కడైతే కుంకుమ పెట్టేశారనమాట. అండ్ వెనకొచ్చే లేడీస్కి వస్తే మంచిగా గంధం అండ్ కుంకుమ అన్నీ పెట్టేస్తారు. చేతిలో ఏదో మంచి పార్సల్స్తో రెడీగా వచ్చారనమాట. చీర కనిపిస్తుంది, స్వీట్స్ కనిపిస్తున్నాయి, ఇంకేదో ఉంది, మేబీ గాజులు అనుకుంటా. అవన్నీ తీసుకొని అయితే మంచిగా అందరూ ముత్తైదులు వచ్చేసారు. ఇలా చూడండి, గంధం ఇంకా కుంకుమ అందరికీ రాసి అయితే లోపలికైతే పంపిస్తారు. వీళ్ళు మాత్రమే కాదండి, ఇంకా వెనక చాలా మంది వస్తారు, ఇంకా రాలేదు వాళ్ళు. వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఈ లోపే వీలైతే లోపలికైతే వచ్చేయండి అని చెప్పి అయితే మేము అనేసాము. ఇక పక్కన ఆమె చేతిలో ఏముందో మీకైతే జూమ్ చేసి చూపిస్తున్నాను. చూడండి, అక్కడ అరటిపళ్ళు, చీర అండ్ పువ్వులు అయితే ఉన్నాయి. సో ఇవి తీసుకొచ్చి పెళ్లి కూతురికి పెడతారనుకుంటా. ఇక లోపలికైతే ఆహ్వానించేద్దాం. లోపలికైతే వచ్చేసేయండి, వచ్చేస్తున్నారు. ఇక మా చుట్టాలైతే ఎలా ఉంటాడో పెళ్ళికొడుకు అని చెప్పి తెగ వెయిట్ చేశారు ఇప్పటి వరకు. ఇక ఆ వెయిటింగ్ అయితే ఓవర్ అయిపోయింది. లోపలికైతే వచ్చేసారు. లోపలికి రాగానే పెళ్ళికొడుకు ఫ్యామిలీ వాళ్ళు దేవుడి గది ఎక్కడుందని చెప్పి అయితే అడిగారు. సో మేమైతే ఆ రూమ్కి అయితే తీసుకెళ్ళిపోతున్నాం. వీళ్ళు తీసుకొచ్చిన ఆ చీరలు, పువ్వులు అన్నీ తీసుకొచ్చి దేవుడి దగ్గర అయితే పెట్టాలన్నమాట. సో అందుకని దేవుడి గది అయితే అడిగారు. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు దేవుడి దగ్గర అయితే పెడతారు అవన్నీ తీసుకొచ్చి. మా చెల్లి ఫేస్లో సడన్గా స్మైల్ వచ్చేసింది. అంటే పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చేసారని చెప్పి దానికి అర్థమైపోయింది. ఇలా దేవుడి దగ్గర అయితే పెట్టి అంతా మంచిగా జరగాలని చెప్పి మొక్కుకుంటారు అందరూ కలిసి. ఇలా పెళ్ళికొడుకు వాళ్ళ తరపు నుంచి ఇవన్నీ పెళ్లి కూతురికి ఇవ్వాలని చెప్పి ఒక రివాజ్ అయితే ఉంది. సో అవన్నీ కూడా దేవుడి దగ్గర అయితే పెట్టేస్తున్నారు. రూమ్ చిన్నదిగా ఉండడం వల్ల మా ఆల్రెడీ రిటర్న్ గిఫ్ట్స్ అయితే అన్ని సెట్ చేసామని చెప్పాం కదా, అవి కొంచెం అడ్డంగా ఉండేవి. సో కొంచెం స్పేస్ ఇచ్చుకుంటూ అన్నీ పెట్టేసాము. వాళ్ళు స్వీట్స్ తీసుకొచ్చారు, అరటిపళ్ళు, అక్కడ గాజులు అండ్ చీర అవన్నీ తీసుకొచ్చారు కదా. సో అన్నీ మంచిగా ప్యాకింగ్ అయితే చేశారు. ఆ ప్యాకింగ్ అయితే చాలా బాగా అనిపించింది. ఇక అందరూ ఆ అక్షింతలు తీసుకొని దేవుడికి అయితే వేసేస్తున్నారు. ఇక మొక్కేశాక అందరూ బయటకి అయితే వెళ్ళిపోతున్నారు. ఇక బయటకు వెళ్ళాక మేము చూసాము, అక్కడ ఆల్రెడీ కొంతమంది అయితే కూర్చున్నారు. లేడీస్కి అయితే కొంచెం ముందు ఫ్రంట్ రూమ్కి అయితే ఇచ్చాము, అక్కడ అందరూ కూర్చోండి అని చెప్పి. అండ్ జెంట్స్ వచ్చి ఈ మిడిల్ రూమ్లో అయితే కూర్చున్నారు. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇందాక మనం అన్నీ పరిచి పెట్టాం కదా బ్లాంకెట్స్ అవన్నీ కూడా. సో ఆ ప్లేస్లో అయితే అందరూ కూర్చుంటున్నారు. అండ్ ఈ బాబు చూడండి ఎంత క్యూట్ ఉన్నాడో, భలే ఉన్నాడు. చూడగానే క్యూట్ అనిపించాడని చెప్పి జూమ్ అయితే చేశాను. ఇక ఒక్కొక్కరు అందరూ సెటిల్ అవుతున్నారు కూర్చోడానికి.
అండ్ మేము పెళ్లి కొడుకుని కూడా కిందే కూర్చోబెడతాము. ఆల్రెడీ కూర్చుని పోయారు, సెటిల్ అయిపోయారు అనమాట. పెళ్లి కూతురు ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నట్టున్నారు. ఇంకా అందరూ రాలేదు. సో వాళ్ళందరూ వస్తే మనం ఏదైతే ప్రిపేర్ చేసామో అన్ని ఫ్రూట్స్ కానీ అవన్నీ అవి తీసుకొచ్చి వీళ్ళకైతే సర్వ్ చేయాలి. సో వాళ్ళు వచ్చేదాకా అయితే వెయిట్ చేస్తున్నాము. ఈ లోపు మనం కొంచెం పెళ్లి కొడుకు మీద లుక్ అయితే వేద్దాము. చాలా సిగ్గుపడుతున్నారు కెమెరా వైపు చూడడానికి అయితే. నేను వీడియో తీస్తుంటే అసలు భయపడుతున్నారేమో అనిపించింది నాకు. చాలా సిగ్గుపడిపోతున్నారు వీడియో తీస్తుంటే. ఇక ఆల్మోస్ట్ అందరూ అయితే వచ్చేసారు. ఇక చాలా హడావిడి అయిపోయింది. అందరూ వచ్చేసారు కదా, ఇంకా వాళ్ళకి కావాల్సినవన్నీ సెట్ చేయాలి. చూడండి ఇక్కడికి వచ్చేసాక అందరూ టెన్షన్స్లో ఏదో పనుల్లో ఉన్నారు. నేనైతే ఆ వీడియో తీసే పని మాత్రమే పెట్టుకున్నాను. మీరు అనుకోవచ్చు పెళ్లి కూతురు వాళ్ళ అక్కయ్య ఉండి అసలు ఏ పని చేయట్లేదంటే వీడియో తీసుకుంటున్నావు అనుకోవచ్చు. కానీ నేను చెప్పాను కదా ఆల్రెడీ, పెళ్లి కొడుకు తరపు నుంచి కూడా నేను వచ్చిందాన్ని. సో నేనైతే ఏం పని చేయకూడదు. అండ్ ఈమె పెళ్లి కొడుకు వాళ్ళ వదిన హాయ్ చెప్పు అని చెప్తున్నాను. అండ్ ఇలా మెల్లగా అందరినీ ఎంతమంది వచ్చారో మీకు చూపించడానికి ఇలా ఒక చిన్న గ్లింప్స్ అయితే తీస్తున్నాను. అండ్ అట్ లాస్ట్ అటువైపు చూసేసరికి ఆల్రెడీ మా చెల్లి బయటకు వచ్చేసింది. బయటకు అయితే తీసుకొచ్చేసారు. ఇప్పుడైతే తను ఆ పంచదార నీళ్ళు అయితే ఫస్ట్ సర్వ్ చేయాలన్నమాట. సో ఆ పంచదార నీళ్ళు అయితే ఫస్ట్ తను ఒక 5 మెంబర్స్కైనా అట్లీస్ట్ ఇవ్వాలి. సో వాళ్ళకైతే ఇప్పిస్తాను. ఫస్ట్ అయితే ఇల్లు చూపులో పంచదార నీళ్ళు ఇవ్వడం అయితే ఖచ్చితంగా కామన్ అనమాట. అప్పట్లో అయితే అందరూ పంచదార నీళ్ళే ఫస్ట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు తర్వాత కూల్ డ్రింక్స్ అండ్ అవన్నీ కూడా వచ్చేసాయి. 5గురికి ఇచ్చిన తర్వాత ఇంకా నార్మల్గా అలా అయితే నిల్చుందనమాట. అయితే మిగతా వాళ్ళందరికీ మా వాళ్ళు వేరే వాళ్ళు అయితే ఇస్తారు. ఆ తర్వాత వాళ్ళ తరపు నుంచి ఒకరైతే అడిగారనమాట, అమ్మాయి మాకు కూడా పంచదార నీళ్ళు ఇస్తే బాగుంటుందని చెప్పి. సో తనతో మళ్ళీ ఇప్పించామన్నమాట. అది వినగానే కొంచెం నవ్వు వచ్చింది. సో అందరికీ అయితే మళ్ళీ మా చెల్లె ఇస్తుంది. ఎట్ లాస్ట్ అందరికీ పంచదార నీళ్ళు ఇవ్వడం అయితే కంప్లీట్ అయ్యింది. ఇక కంప్లీట్ అయిన తర్వాత మా చెల్లిని అలా అయితే నిల్చోబెట్టారు అందరూ చూసేలాగా. ఇక్కడ చూడండి మంచిగా ఎంత బాగా మెరిసిపోతుందో మా చెల్లి. పెళ్లి కొడుకు నుంచి వాళ్ళ వదిన వచ్చి పిలిచి మా చెల్లికి కుంకుమ అండ్ అలాగే బొట్టు పొరపాటున పైన పెట్టబోయింది. అండ్ పువ్వులు కూడా అలా పెట్టేసింది అనమాట. వాళ్ళ తరపు నుంచి తెచ్చుకున్న వస్తువులు అయితే ఉన్నాయి కదా మీకు ఇందాక చూపించాను. సో ఆ పువ్వులు అయితే తనకి సెట్ చేస్తుంది. అవి పెట్టాక నెత్తి మీద అన్ని పువ్వులు అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అండ్ చాలా బాగా ఉండేది చూడడానికి అయితే నాకు చాలా బాగా నచ్చింది. పువ్వులు పెట్టేశాక ఒకసారి వెనక్కి తిరుగు వీడియో తీస్తానని చెప్పి అయితే అడిగాను. ఇక అందుకని వెనక్కి అయితే తిరిగింది. చూడండి ఎంత బాగుందో, పువ్వులు అంత ఫుల్గా కలకలలాడిపోతున్నాయి. లక్కీగా మా చెల్లి పెళ్ళి ఊర్లో జరుగుతుంది కాబట్టి ఇన్ని అవుతున్నాయి. కానీ నా పెళ్ళి వచ్చి సిటీలో జరిగింది. ఇంత ఏం లేవన్నమాట, చాలా నార్మల్గా చేసేసారు. నాకైతే అసలు ఈ ఇల్లు చూపులు అని చెప్పి ఏమీ కూడా అవ్వలేదన్నమాట. మాకు డైరెక్ట్గా వచ్చి బొట్టు పెట్టడం అవన్నీ అయిపోయాయి. సో నేను కూడా ఫస్ట్ టైమే ఇలా చూస్తాను. నాకు కూడా ఇది కొత్త ఈ ఆచారము. ఇక ఇందాక మీకు చూపించాను కదా అన్నీ సెట్ చేసాము. అరటిపళ్ళు స్వీట్స్ 3 టైప్స్ ఆఫ్ స్వీట్స్ 2 పీసెస్ అనమాట. అండ్ 2 అరటిపళ్ళు అండ్ కొన్ని వచ్చి కాజులు అయితే వేసేసాము. అదొక ప్లేటర్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి ఫ్రూట్ సలాడ్ కూడా తర్వాత ఇస్తాము. ఇలా అందరికీ అయితే మేము పంచేసామన్నమాట. అండ్ ఆల్మోస్ట్ అందరూ తింటున్నారు చూడండి. బాదం మిల్క్ కూడా ఇచ్చాము అండ్ ఫ్రూట్ సలాడ్స్ ఇచ్చేసాము. ఎందుకు అంటే ఓన్లీ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఓన్లీ స్వీట్స్ మాత్రమే తినాలి. సో అరటిపళ్ళు స్వీట్స్ అండ్ మిగతా అన్నీ కూడా స్వీట్సే. పాయసం కూడా చేసాము మేము. అండ్ బాదం మిల్క్ కూడా ఇచ్చాము. అండ్ అలాగే వాటర్ బాటిల్ కూడా ఇచ్చాము. అండ్ అన్నీ అందరూ తినాలని ఏం రూల్ లేదండి. కాకపోతే ఇక్కడ నుంచి ఏది కూడా ఇంటి బయటకి అయితే తీసుకెళ్ళకూడదు. ఇక పెళ్లి కొడుక్కి నేనైతే బొట్టు పెట్టేస్తున్నాను. అండ్ చేతికి వచ్చి మా పెద్దమ్మలు వచ్చి కట్నం కింద 2 అరటిపళ్ళు అండ్ ఎంతో కొంత మనీ అయితే ఇచ్చారు బట్టలు కొనుక్కోమని చెప్పి. అండ్ అది ఇచ్చాక మా పెళ్లి కొడుకు మా పెద్దనాన్నకైతే ఇలాగ కాళ్ళ మీద మొక్కేస్తున్నారు. ఇక మ్యాక్సిమం అన్నీ అయిపోయినట్టే. పెళ్లి కొడుకు వాళ్ళు అయితే వెళ్ళిపోయారండి. ఇక నెక్స్ట్ మా తరపు నుంచి మేమైతే పెళ్లి కొడుకు ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ ఇలా వ్యాన్ అయితే బుక్ చేసుకున్నాము. ముందే కొంతమంది అయితే వెళ్ళిపోయారు. అండ్ ఎవరైతే ఉండిపోయారో వాళ్ళ కోసం అయితే వ్యాన్ బుక్ చేసాము. అండ్ ఈ వ్యాన్లో మేమైతే ఇప్పుడు పెళ్ళికొడుకు వాళ్ళ ఊరైతే వెళ్ళిపోతున్నాము. పెళ్ళికొడుకు వాళ్ళ ఊరు ఏదో కాదండి, మా అమ్మమ్మ వాళ్ళ ఊరే. మా అమ్మమ్మ ఇంటి ఎదురుగానే ఉంటారు. అండ్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము.
అండ్ కొద్దిసేపట్లోనే పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో అయితే మేము దిగబోతున్నాము. సో ఎక్సైటెడ్. అండ్ మా వాళ్ళు వచ్చి ఫుల్ ముచ్చట్లు పెడుతున్నారు. ఆ ముచ్చట్లు మనకేమో పెద్దగా అర్థం అవ్వదు. సో నేనైతే అలా బయటకు చూసుకుంటూ సెల్ఫీలు తీసుకుంటున్నాను. అండ్ పెళ్లి కొడుకు ఇంటికి వచ్చిన తర్వాత కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో మీకు నేను వివరంగా అయితే వీడియో ఏం తీయలేదు. సేమ్ ప్రాసెస్ బట్ డిఫరెంట్ వెరైటీస్ ఉండొచ్చు, వాళ్ళ స్వీట్స్ మారొచ్చు. అండ్ మా చుట్టాలు ఇలా లైన్లో అయితే అందరం కూర్చుని పోయాము. ఇలా 1 by 1 అందరికీ అయితే ఇచ్చేశారు. అండ్ మా చుట్టాలు అయితే ఫుల్ జోష్లో ఉన్నారు, ఏదోదో మాట్లాడుకుంటున్నారు. అండ్ ఇక్కడ వచ్చి పెళ్లి కొడుకు మాకు రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు. అండ్ మా పెద్దమ్మ వాళ్ళకి అందరికీ రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ అక్షింతలు వేయించుకుంటున్నారు. అండ్ వేసిన ప్రతి వారికి ఇలా ఉంగి దండవాలు అయితే పెట్టుకుంటున్నారు అనమాట. అండ్ అందరూ కూడా అలాగే ఆశీర్వదిస్తున్నారు. ఇక ఆల్మోస్ట్ అందరికీ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం అయితే ప్రాసెస్ కంప్లీట్ అయ్యింది. ఇక పెళ్లి కొడుకు వాళ్ళైతే ఫుల్ బిజీ అయిపోయారు. ఇల్లు చూపులు అయ్యాక కూడా ఒక తంత అయితే ఉండండి. మా తరపు నుంచి ఒక 5 members అండ్ పెళ్లి కొడుకు తరపు నుంచి ఒక 5 members అయితే కలిసి పంతుల దగ్గరికి అయితే వెళ్తాము. అక్కడికి వెళ్ళి ముహూర్తాలు అయితే పెట్టిస్తామన్నమాట. సో ఇల్లు చూపులు అయిపోయిన తర్వాత ముహూర్తాలు ఎప్పుడు పడతాయి, అన్ని ముహూర్తాలు అన్ని పంతులు గారు వివరంగా అయితే రాసిస్తారు. ఇక నాకైతే ఇలా రిటర్న్ గిఫ్ట్ అయితే ఇచ్చేశారు. ఇక ఇప్పుడైతే పంతుల దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం మేము. ఇదిగోండి పంతులు గారు ఇలాగ అన్ని పంచాంగం చూసి అయితే మంచి ముహూర్తాలు అయితే సెట్ చేస్తారు. మా చెల్లి డేట్ ఫిక్స్ అయితే అయిపోయింది. అది నేను తర్వాత మీకు ఫ్యూచర్లో అయితే చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరో కొత్త వీడియోతో మళ్ళీ ముందుంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.